Hi, I am Jayaprakash. Today I am going to teach about the story The Boy Who Broke the Bank. This story was written by the famous writer Ruskin Bond. ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ అంటే బ్యాంకును దివాలా తీయించిన బాలుడు. అంటే ఆ బ్యాంకులో ఒక స్వీపర్ బాయ్ ఉంటాడు. డైలీ మార్నింగ్ వచ్చి ఊడ్చి వెళ్తూ ఉంటాడు. సో అతనే బాయ్ అన్నట్టు. సో ఆ బాయ్ ఈ బ్యాంకును ఎలా దివాలా తీయించిండు అనేది మనం కథ ద్వారా నేర్చుకుందాం. సో బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ద స్టోరీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ప్రీ రీడింగ్. ఇక్కడ ప్రీ రీడింగ్ కూడా చూద్దాం. రూమర్ స్ప్రెడ్ ఫాస్ట్. రూమర్స్ అంటే పుకార్లు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయి. పుకార్లు ఎట్లా అంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి అన్నట్టు. దోస్ హూ స్ప్రెడ్ రూమర్స్ మే అన్విటింగ్లీ క్రియేట్ హెవోక్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. అయితే ఒక్కొక్కసారి ఈ పుకార్లు ఎలా స్ప్రెడ్ అవుతాయంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఇతరుల జీవితాల్లో ఒక్కొక్కసారి చెప్పలేనంత ఇబ్బందులను కలిగిస్తాయట, బీభత్సాన్ని సృష్టిస్తాయట. Read this interesting story of Ruskin Bond to find out how an innocent boy's effort to secure a better job takes unexpected turns. అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ ఇచ్చినట్టు ఎవరు రస్కిన్ బాండ్ రాసినటువంటి ఒక ఆసక్తికరమైన కథ ఇచ్చినట్ట. సో ఈ కథ చదివి ఆ కథలో ఒక అమాయకుడైనటువంటి బాలుడు తను ఒక మంచి జాబ్ కోసం వెతికే ప్రయత్నంలో, అంటే బ్యాంకులో పార్ట్ టైం జాబ్ చేస్తూనే ఒక మంచి జాబ్ కోసం చేసే ప్రయత్నంలో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయో చదివి నేర్చుకోండి అంటున్నాడు. నౌ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రైటర్. రస్కిన్ బండ్ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ 1934. అంటే ఈయన 1934లో జన్మించాడు. ఇంకా కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. ఏ రైటర్ ఆఫ్ బ్రిటిష్ డీసెంట్. అంటే ఈయన ఆంగ్లేయ సంతతికి చెందినవాడు అన్నట్టు. అంటే ఆంగ్లేయ సంతతి అంటే ఈయన ఇండియా వాడే, కానీ ఇలా పేరెంట్స్ మాత్రం బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి స్థిరపడ్డాక ఆయన జన్మించిండు వాళ్ళకి. కాబట్టి పేరెంట్స్ బ్రిటిష్ వాళ్ళు, కానీ ఈయన మాత్రం మన దేశంలోనే జన్మించిండు. ఎక్కడ? వాజ్ బార్న్ ఇన్ కసౌలి, ఇండియా. మన భారతదేశంలోని కసౌలి అనే ప్రాంతంలో జన్మించిండు. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ రైటింగ్ ఫిక్షన్ ఫర్ చిల్డ్రన్. ఈయనకు చిన్నపిల్లల కోసము కల్పిత కథలు రాయడం అంటే చాలా ఇష్టమట. ఈజ్ ఫస్ట్ నావెల్ ద రూమ్ ఆన్ ద రూఫ్ రిటన్ వెన్ బాండ్ వాజ్ జస్ట్ 17. ఈయన 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి ఒక నవల రాసిండట. దాని పేరే ద రూమ్ ఆన్ ద రూఫ్. దీనికి ఒక మంచి అవార్డు కూడా రావడం జరిగిందట. ఏంటిదంటే వన్ ఫర్ హిమ్ ద లివెలిన్ రైస్ ప్రైజ్. అంటే లివెలిన్ రైస్ ప్రైజ్ కూడా వచ్చిందట ఆయన ఫస్ట్ టైం రాసినటువంటి ద రూమ్ ఆన్ ద రూఫ్ అనే నవలకు. హీ ఆల్సో రిసీవ్డ్ ద సాహిత్య అకాడమీ అవార్డు. ఈయనకు లిటరేచర్లోనే మంచి అత్యున్నతమైన పురస్కారమైన సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందట. అండ్ ద పద్మశ్రీ, దాంతోపాటు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందట. ఈ కంటిన్యూస్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ హిజ్ రీడర్స్ విత్ హిజ్ డిలైట్ఫుల్ స్టోరీస్. ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి కథల వలన చాలామంది ఆ కథల్ని చదివి ఇన్స్పైర్ అయితే, అంటే ఈయన యొక్క కథల ద్వారా ఎంతోమంది పాఠకుల యొక్క హృదయాలను చూరగొన్నట. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి ఈయన స్టోరీస్. ఇక కథలోకి వెళ్దాం. కథలోకి వెళ్తే నాతు గ్రంబుల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ ఈజ్ స్వెప్ట్ ద స్టెప్స్ ఆఫ్ ద పీపుల్ నగర్ బ్యాంక్. అంటే ఓన్డ్ బై సేట్ గోవిందరాం. పీపుల్ నగర్లో ఒక బ్యాంకు ఉంది. ఆ బ్యాంకు పేరు కూడా పీపుల్ నగర్. అంటే పీపుల్ నగర్లో ఉన్నటువంటి బ్యాంకును చాలామంది ఏమని పిలుస్తారట? పీపుల్ నగర్ బ్యాంక్ అని పిలుస్తారట. మరి పీపుల్ నగర్లో ఉన్నటువంటి ఆ బ్యాంక్ ఎట్లాంటిది అంటే ప్రైవేట్ బ్యాంక్ అన్నట్టు. ఇప్పుడు గాయత్రి బ్యాంక్ లేదు అట్లా. సో ఆ ప్రైవేట్ బ్యాంకును ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే సేట్ గోవిందరాం. అంటే పీపుల్ నగర్ బ్యాంక్ ఓనర్ ఎవరు? సేట్ గోవిందరాం. ఈ బ్యాంకులో ఒక స్వీపర్ బాయ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. అతని పేరేంటి? నాతు ఎవరంటే అందులో పనిచేసే స్వీపర్ బాయ్. ప్రతిరోజు మార్నింగ్ వచ్చి 1 అవర్ అక్కడ క్లీన్ చేసి ఊడ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్టు. అయితే గ్రంబుల్డ్ హిమ్సెల్ఫ్ ఒకరోజు మాత్రము ఎలా ఊడుస్తున్నాడంటే అయిష్టంగా ఊడుతున్నాడట. ఎందుకో ఏమో ఆయనకు మరి ఏం సమస్య ఉందో కానీ గ్రంబుల్డ్ అంటే కోపం కొద్దీ ఊడుస్తున్నాడట. హీ యూజ్డ్ ద స్మాల్ బ్రూమ్ హరీడ్లీ అండ్ కేర్లెస్లీ. సో ఆ రోజు బ్రూమ్ అంటే చిన్న చీపురుగట్ట పట్టుకొని కేర్లెస్లీ అయిష్టంగా ఉడుతున్నాడట.
అండ్ ద డస్ట్ ఆఫ్టర్ రైజింగ్ ఇన్ ఏ క్లౌడ్ అబౌవ్ హిస్ హెడ్ సెటిల్ డౌన్ అగైన్ ఆన్ ద స్టెప్స్. ఆయన అయిష్టంగా ఒక సిస్టమేటిక్గా ఊడుస్తలేడు. ఆ చీపిరిగాడితో ఇష్టం వచ్చినట్టుగా ఊడుస్తూ ఉంటే డస్ట్ అంతా గాలిలో కలిసిపోయి మేఘంలాగా ఫామ్ అయిపోయింది. అలాగే అతని తల మీద పడ్డది డస్ట్ అంతా, అలాగే స్టెప్స్ మీద కూడా పడ్డదట. స్పీడ్లో ఊడుస్తూ ఉంటే గాలిలోకి వెళ్ళి మళ్ళీ అతని తల మీద పడ్డది డస్ట్, స్టెప్స్ మీద పడ్డది. యాజ్ నాథు వాస్ బ్యాంగింగ్ హిజ్ ప్యాన్ అగెన్స్ట్ ఏ డస్ట్బిన్, సీతారాం ద వాషర్మెన్ సన్ పాస్డ్ బై. అలా ఊడ్చిన తర్వాత డస్ట్ అంతా కూడా ఒక ప్యాన్లోకి తీసుకున్నాడు. ప్యాన్లో అంటే చిన్న చాట అంటాం కదా, దానిలోకి తీసుకున్నాక ఏం చేసిండటంటే ఆ ప్యాన్లో ఉన్నటువంటి డస్ట్ని ఇక్కడ డస్ట్బిన్లో పోయాలి కదా, డస్ట్బిన్లో పోసి తర్వాత ఏం చేసిండట, ఇలా కొట్టిండట. సో అప్పుడు ఏం చేసిండు, ఆ డస్ట్బిన్కు అపోజిట్గా ఆ ప్యాన్ ఇలా కొట్టిండు. సో జనరల్గా మన ఇళ్ళలో కూడా డస్ట్ అంతా కూడా డస్ట్బిన్లో వచ్చినాక దానికి ఇట్లా కొడతాం కదా. సో ఈయన కూడా ఆ ప్యాన్ అంటే చిన్న చాట్ లాంటిది, ఆ డస్ట్బిన్ కేసి ఇట్లా కొట్టిండట. ఓకే, సో అలా కొడుతున్న సమయంలో ఏమవుతుంది, డస్ట్ అంతా కూడా గాలిలో ఇట్లా వస్తుంటుంది కదా, గాలిలో ఫామ్ అయిపోయింది. అప్పుడు సీతారాం ద వాషర్మెన్ సన్ పాస్డ్ బై. అదే బ్యాంక్ ముందు నుండి సీతారాం అంటే ఒక వాషర్మ్యాన్ అబ్బాయి అన్నట్టు, అంటే చాగల్వాని కుమారుడైనటువంటి సీతారాము అక్కంచేరి వెళ్తూ ఉన్నాడట. వెళ్తున్నప్పుడు ఇతన్ని చూసిండట. ఎవరిని, ఈ నాతు అనే అబ్బాయిని. నాతు అంటే బ్యాంకులో స్వీపింగ్ చేస్తాడు కదా, అతన్ని చూసిండట. అంతేకాకుండా అతడు ఇతనికి ఫ్రెండ్ అన్నట్టు. సో చూసిండు. సీతారాం వాస్ ఆన్ హిస్ డెలివరీ రౌండ్. మరి సీతారాం ఎవరు, చాగల్వాని కుమారుడు కదా. సో అతను ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే డెలివరీ రౌండ్లో ఉన్నాడట. డెలివరీ అంటే ఏంటిదంటే ప్రతిరోజు తన కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బట్టలు తీసుకొని ఉతికి ఆరేసి మళ్ళీ వాటిని వాళ్ళకు అప్పగించాలి కదా. సో ఆ విధంగా ఆరబెట్టినటువంటి బట్టల్ని ఒక బట్టల ముడిలా కట్టి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి వెళ్తున్న సమయం అంటది. హీ హ్యాడ్ ఏ బండిల్ ఆఫ్ ఫ్రెష్లీ ప్రెస్డ్ క్లోత్స్ బ్యాలెన్స్డ్ ఆన్ హిస్ హెడ్. సో ఇక్కడ సీతారాం యొక్క తలపైన ఏముంది అంటే ఉతికి ఆరేసినటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి బట్టలన్నీ కూడా మూటగట్టి ఉన్నాయట. అవి నెత్తి మీద పెట్టుకున్నాడు. డోంట్ రేస్ సచ్ డస్ట్ హీ కాల్డ్ అవుట్ టు నాతు. అప్పుడు నాతుని అన్నాడట ఆగి, నాతు అలా డస్ట్బిన్కు ఈ ప్యాన్తో ఎందుకు కొడుతున్నావు, నువ్వు అలా కొట్టకు అన్నాడట. ఎందుకంటే నువ్వు కొడుతూ ఉంటే డస్ట్ లేస్తుంది కదా, అట్లా ఎందుకు కొడుతున్నావు, కొట్టకు అన్నాడట. ఆర్ యూ అనాయిడ్, అవును నీకేమన్నా కోపం వచ్చిందా, కొడుతున్నావు అట్లా కోపం కొద్ది కొడుతున్నావు. అనాయిడ్ అంటే కోపానికి రావడం అన్నట్టు. బికాస్ దే ఆర్ స్టిల్ రిఫ్యూజింగ్ టు పే యూ అన్ ఎక్స్ట్రా 2 రూపీస్ ఏ మంత్. అయితే నీకు జీతంలో 2 రూపాయలు పెంచుతా అన్నారు కదా, పెంచుతా అన్నటువంటి ఆ 2 రూపాయలు పెంచలేదని కోపం కొద్ది కొడుతున్నావా అన్నాడు. అంటే 2 రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా విలువైంది. ఆ రోజుల్లో ఇప్పుడు 1992లో సినిమాకి వెళ్తే 2 రూపీస్ ఉండే, 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ 75 పైసా ఉండే. అట్లాంటి సమయంలో 2 రూపీస్ చాలా విలువైంది అన్నట్టు. కాబట్టి మరి 2 రూపాయలు నీకు నెలకు జీతం పెంచుతాను కదా, ఆ పెంచుతాన్న అమౌంట్ ఇవ్వలేదా, అందుకోసం కోపంగా కొడుతున్నావా అన్నట. అప్పుడు ఈయన అంటున్నాడు, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్ కింద వస్తుంది. ఐ డోంట్ విష్ టు టాక్ అబౌట్ ఇట్ కంప్లైంట్ ద స్వీపర్ బాయ్. అయ్యో నేను దాని గురించి ఫిర్యాదు చేయదలుచుకోలేదు. జీతం నాకు 2 రూపాయలు పెంచుతా అన్నారు వాస్తవమే, నాకు ఇవ్వలేదని ఆ విషయం గురించి ఫిర్యాదు చేయదలుచుకోలేదు. ఐ హ్యావెంట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే. అంటే అసలు నాకు జీతమే చేయలేదు ఇంతవరకు. పే అంటే శాలరీ అన్నట్టు, ఎగ్జామ్లో ఇస్తాడు. పే అంటే మీనింగ్ శాలరీ అని రాయాలి, ఇది మనకు దానిలో పారాగ్రాఫ్ దానిలో. కాబట్టి ఐ హ్యావెంట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే అంటే ఇప్పటివరకు నా శాలరీ ఇవ్వలేదు, ఇంకా నువ్వు పెంచిన దాని గురించి అడుగుతున్నావా అన్నట. అండ్ దిస్ ఈజ్ ద 20th ఆఫ్ ద మంత్, ఈ నెల 20వ డేటు, ఇంకా నా శాలరీ ఇవ్వలేదు అంటున్నాడు. జనరల్గా ఎవరైనా కూడా బ్యాంక్ అంటే ఫస్ట్కే శాలరీస్ ఇస్తారు, కానీ నేనేమంటున్నాడు, ఈ నెల డేట్ 20th ఆఫ్ ద మంత్, కానీ నాకు జీతం ఇవ్వలేదు. 20వ డేట్ వరకు కూడా జీతం ఇవ్వలేదంటే నాకు కోపం రాదా అని అన్నట్టుగా. హూ వుడ్ థింక్ ఏ బ్యాంక్ వుడ్ హోల్డ్ అప్ ఏ పూర్ మ్యాన్ శాలరీ. ఎవరైనా అనుకుంటారా ఒక బ్యాంకు
పేదవాడైనటువంటి స్వీపర్ బాయ్ యొక్క జీతము ఇవ్వకుండా ఆపుతుందని అనుకుంటారా? ఎవరు అనుకోరు, కానీ నాకు ఇవ్వలే ఇంకా జీతం ఆపిర్రు అని అంటున్నాడు. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ మై మనీ ఐఎమ్ ఆఫ్, నాట్ అనదర్ వీక్ ఐ వర్క్ ఇన్ దిస్ ప్లేస్. ఒకవేళ నాకు కనుక శాలరీ ఇచ్చిరనుకో, ఇచ్చినాక ఇంకొక వారం కూడా ఏం చేస్తా మరి, సింపుల్గా వేరే చోట వర్క్ చేస్తా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే టైం శాలరీ అయినప్పుడు నేను ఎందుకు వర్క్ చేయాలి? కాబట్టి నాకు కనుక జీతం ఇస్తే ఇంకొక వారం రోజులు కూడా ఇక్కడ వర్క్ వెళ్ళిపోతా అన్నమాట. ఆయన నాతో బ్యాంగ్డ్ ద ప్యాన్ అగెన్స్ట్ ద డస్ట్బిన్ సెవరల్ టైమ్స్ జస్ట్ టు ఎంఫసైజ్ హిస్ పాయింట్ అండ్ గివింగ్ హిమ్సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలాగే ఆ ప్యాన్ను డస్ట్బిన్ ఇట్లా కొడుతున్నాడట. ఎందుకు కొడుతున్నాడంటే జీతం ఇవ్వలేదు కదా. ఇలా కొట్టడం వలన కనీసం ఆ బ్యాంకులో ఉన్న వాళ్ళకు అరే నేను ఎందుకు కొడుతుండే, మరి జీతం ఇవ్వలేదన్న ఆలోచన రావాలని ఎట్లా కొడతా ఉన్నాడట. వెల్ ఐ విష్ యూ లక్ సెడ్ సీతారాం. సీతారాం అన్నట, సరే నీకు ఇవాళ లక్ కలిసి వస్తుంది కావచ్చు, మరి జీతం ఇస్తారేమో అన్నట్టుగా అన్నట. ఐ విల్ కీప్ ఏ లుక్అవుట్ ఫర్ ఎనీ జాబ్స్ దట్ మైట్ షూట్ యూ. ఇంకా ఈయన ఫ్రెండే కదా, ఈ బ్యాంకులో పనిచేసే నాతుకు సీతారాము ఫ్రెండ్ కాబట్టి ఏమన్నట, సరే నీకు తగినటువంటి ఏదైనా ఒక ఉద్యోగాన్ని నేను సెర్చ్ చేసి పెడతాను అన్నట. ఎవరన్నారు? చాగల్వాని కుమారుడైనటువంటి సీతారామన్ అన్నట. అండ్ హీ ప్లాడెడ్ బేర్ ఫుట్ అలాంగ్ ద రోడ్. బేర్ ఫుట్ అంటే కాలికి చెప్పు లేక, చాగలైన సీతారాం ఏం చేసిండట, కాలికి చెప్పు లేకుండానే ఆ మూట నెత్తిమీద పెట్టుకొని అదే దారి గుండా మెల్లగా వెళ్ళిపోయిండట. ద బిగ్ బండిల్ ఆఫ్ క్లోత్స్ హైడింగ్ మోస్ట్ ఆఫ్ హిస్ హెడ్ అండ్ షోల్డర్స్. అతని నెత్తి మీద పెద్ద ఎత్తున బట్టల మోపు ఉంది కాబట్టి, బట్టలన్నీ కూడా ఇట్లా మూటగట్టి ఉన్నాయి కాబట్టి దాన్ని నెత్తి మీద పెట్టుకోవడం వలన ఇతని తల కానీ భుజ కానీ ఎవరికి కనబడతలేదట. ఎందుకంటే అంత పెద్ద బట్టల మూట మోసుకుపోతున్నట్టు. ఎట్ ఫోర్త్ హోమ్ హీ విజిటెడ్. సో అలా వెళ్తూ ఆ బ్యాంక్ దగ్గర నుండి 4వ ఇంటి దగ్గర ఆగిపోయిందట. ఎందుకంటే వాళ్ళకి బట్టలు ఇచ్చేది ఉంటుంది కదా, డెలివరీ అయ్యాలి కదా. సీతారాం హర్డ్ ద లేడీ ఆఫ్ ద హౌస్ మెన్షన్ దట్ షీ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ స్వీపర్. అంటే వాళ్ళకి బట్టలు ఇచ్చేటువంటి సమయంలో వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉన్నాడు. తీసి ఆ మోపులోకి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన బట్టలు ఏవో వాళ్ళకి ఇస్తున్నాడు. ఇచ్చే సమయంలో ఆమె చెప్పింది అటేంటిది, మా ఇల్లు చాలా పెద్దది, మాకు ఇక్కడ ఊడడానికి ఇబ్బందిగా ఉంది, ఎవరన్నా ఊడ్చే అబ్బాయి ఉంటే ఎప్పుడు కొంచెం మాకు కావాలి, బాలుడు ఎవరన్నా సరే ఊడ్చేటోళ్ళు కావాలి అని అన్నదట ఆమె. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బునోళ్ళు అన్నట్టు, రిచ్ అన్నట్టు. సో వాళ్ళు బాగా డబ్బునోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఊడ్చే వాళ్ళని పెట్టుకుంటారు కదా. సో అందుకే చాగలేనితో అన్నారట సీతారాంతో, ఎవరైనా సరే మా ఇంట్లో ఊడ్చేటోళ్ళు ఉంటే చూడు అని చెప్పేసి అన్నదట ఆమె. ట్రయింగ్ ఇస్ బండిల్ టుగెదర్ హీ సేడ్. ఇక వాళ్ళకి ఇచ్చేటువంటి బట్టలు ఇచ్చిన తర్వాత మిగిలిన ఏం చేసిండు, మళ్ళీ టై చేసి అప్పుడు అంటున్నాడట, హీ సేడ్ ఐ నో ఆఫ్ ఏ స్వీపర్ బాయ్ హూజ్ లుకింగ్ ఫర్ వర్క్. నాకు ఒక అబ్బాయి తెలుసు, ఆయన కూడా జాబ్ కోసం చూస్తూ ఉన్నాడు, మరి ఆయనకు చెప్తా అన్నాడట. హీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. బహుశా నెక్స్ట్ మంత్ నుండి ఆయన మీ ఇంటికి వచ్చి జాబ్ చేస్తాడు, అంటే ఇల్లు ఊడుస్తాడు అన్నట్టు. హీ ఈజ్ విత్ ద బ్యాంక్ జస్ట్ నో బట్ దే ఆరెంట్ గివింగ్ హిమ్ ఈజ్ పే అండ్ హీ వాంట్స్ టు లీవ్. ప్రస్తుతం ఆయన ఎక్కడంటే పీపునగర్లో ఉన్నటువంటి సేట్ గోవిందరాం బ్యాంకులో పనిచేస్తూ ఉన్నాడు. డైలీ అక్కడికి వెళ్ళి ఉడుస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు ఏంటంటే అక్కడ శాలరీస్ సరిగా ఇస్తలేరట, ఇంకా కూడా జీతం ఇవ్వలేదట. అందుకే ఆ ఉద్యోగాన్ని మానేద్దాం అనుకుంటుండట. ఈజ్ దట్ సో సెడ్ మిస్సెస్ శ్రీవాస్తవ. ఆ 4వ ఇంటి ఓనర్ పేరేంటి, మిస్సెస్ శ్రీవాస్తవ. అంటే మిస్టర్ శ్రీవాస్తవ వాళ్ళ భార్య మిస్సెస్ శ్రీవాస్తవ. అంటే ఆ ఇంటి ఓనర్ ఎవరు, మిస్సెస్ శ్రీవాస్తవ. అంటే శ్రీవాస్తవ వాళ్ళ భార్య కదా. ఆమె అన్నదట, ఈజ్ దట్ సో, అవునా, ఆ బ్యాంకు ఇంక స్వీపర్ బాయ్ కూడా జీతం ఇవ్వలేదా అన్నట్టుగా. వెల్ టెల్ హిమ్ టు కమ్ అండ్ సీ మీ టుమారో. సరే అట్లాగైతే మరి నువ్వు మీ ఫ్రెండ్కి చెప్పు, రేపు మా ఇంటికి రమ్మను, నాకు గలువమను, జీతం మాట్లాడాలి కదా అని చెప్పేసి ఈ ఎవరు మిస్సెస్ శ్రీవాస్తవ ఈ చాకలివాడైనటువంటి సీతారాంతోనే అన్నదట. అండ్ సీతారాం గ్లాడ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఆఫ్ సర్వీస్ టు బోత్ ఏ కస్టమర్ అండ్ హిజ్ ఫ్రెండ్ హాయిస్టెడ్ హిజ్ బ్యాగ్ ఆన్ హిజ్ షోల్డర్స్ అండ్ వెంట్ హిజ్ అవే. అయితే అతడు చాలా హ్యాపీగా వెళ్ళిపోయినట్టు అక్కడి నుంచి. ఎందుకు, ఒకటి వాళ్ళ ఫ్రెండ్కి జాబ్ చూసిండు అక్కడ, రెండవది వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు ఇచ్చేసిండు. అంటే 2 పనులు అయినాయి.
వాళ్ళకి డెలివరీ చేయాల్సిన బట్టలు డెలివరీ చేసిండు. అట్ ద సేమ్ టైం ఆయన తన ఫ్రెండ్కు ఇక్కడ ఊడ్చడానికి జాబ్ వెతికిండు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయిండట ఇక బట్టలు తీసుకొని.